ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అందరికీ ధన్యవాదములు. మన రాధిక కవితల ఛానల్లో నాకు ఇటువంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఆధ్యాత్మికంగా మీ అందరికీ చక్కటి విషయాలు పంచుకుంటున్నందుకు మీతో చాలా సంతోషంగా ఉంది. మరి ఇవాల్టి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓ చక్కటి మంచి విషయాన్ని చెప్పుకుందాం. మనసుని పరిశీలించడం ఎలా? అందరం ఏదో చేస్తూ ఉంటాం ప్రతినిత్యం. అన్ని పనులు చేస్తూ ఉంటాం. కానీ మనసు నియంత్రణలో ఉండదు. దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా మన మనసుని నిగ్రహించుకుంటూ, మనసుని నియంత్రించుకోవడం ఎలా అనే విషయాన్ని మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈరోజు చెప్పుకుందాం. మనసుని పరిశీలించడం ఎలా? మనసుని గెలవడం ఎలా? మనసు మీద ఆధిపత్యం ఎలా సాధించాలి? మన చెప్పిన మాట వినేటట్టు మనం ఎలా చేసుకోవాలి అనే విషయం పరంపరలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన ఆలోచనలు, భావాలు, కోరికలు వాటిలో మునిగిపోకుండా చూసే స్థితిలో ఉండడం ఫస్ట్ పాయింట్. ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి, ఆత్మతత్వం, సత్య శోధన మార్గానికి ఒక దారి. మనసంటే ఏంటి అసలు? మనసంటే ఏమిటి అని ఆలోచిస్తే గనక ముందు దీని అర్థం తెలుసుకోవాలి. మనసు ఆలోచనల ప్రవాహం, భావాల అలల, జ్ఞాపకాల ఆశల, భయాలు. ఇది ఆలోచనల ప్రవాహంలో ఉండే అలలు. మనసు మనం కాదు. మనసును గమనించగలిగితే నేను వేరని అర్థమవుతుంది. అక్కడి నుంచే పరిశీలన మొదలవుతుంది. చాలామంది తప్పు చేస్తారు. ఆలోచనలని ఆపాలని ప్రయత్నిస్తారు. కోపం, కోరిక వచ్చినప్పుడు దాన్ని నొక్కేస్తారు. సరైన విధానం ఏది అని ఆలోచిస్తే కనుక ఒక పరిశీలన చెయ్యొచ్చు, ఒక ప్రాక్టికల్ సాధన చెయ్యొచ్చు. ఈ ప్రాక్టికల్ సాధన నేపథ్యంలో రోజు చేయాల్సిన విధానం, సాధన చూద్దాం. ఆలోచన, గమనిక 5-10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి, కళ్ళు మూసుకొని. మంత్ర జపం చేయడం ఒక పద్ధతి. శ్వాసను గమనించడం ఒక పద్ధతి. మరో పద్ధతి ఇది. భ్రూమధ్య స్థానంలో దేవుడి మూర్తిని భావన చేయడం మరో పద్ధతి. స్ట్రైట్గా కూర్చొని భగవంతుణ్ణి ఈ దృష్టితో చూడాలి. అదొక పద్ధతి. మనసు నియంత్రించుకోవడం కోసం ఇవన్నీ సాధన చెయ్యాలి. ఇలా చేస్తున్నప్పుడు మనసు మాటి మాటికి బయటికి వెళ్తుంది. దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. శ్వాస సహజంగా ఉండనివ్వండి. ఆలోచనలు వస్తాయి, ఆపకండి. ప్రతి ఆలోచనకు పేరు పెట్టండి. ప్లాన్, ఆలోచన, జ్ఞాపకం, కోరిక, భయం విశ్లేషించవద్దు. లేబుల్ పెట్టి వదిలేయండి. ఇక రెండవ సాధన విషయంలో చూస్తే భావం, శరీరం సంబంధమైన విషయం ఇది. ఏదైనా భావం వచ్చినప్పుడు కోపం, ఆనందం, భయం, మీరు ఇలా అడగాలి, ఇది శరీరంలో ఎక్కడ ఉంది అని. ఛాతీలోనా, కడుపులోనా, తలలోనా అని గమనిస్తే భావం అనేది శరీర స్పందన. గమనించిన క్షణమే దాని బలం తగ్గిపోతుంది. రోజువారీ జీవితంలో పరిశీలన ఎలా ఉండాలి? ధ్యానం మాత్రమే కాదు, జీవితమే ఒక సాధన. ఉదాహరణకు, ఎవరో అవమానిస్తారు మనల్ని. సాధారణంగా కోపంగా మాట్లాడతాం వెంటనే. పరిశీలనలో అవమానం అనిపిస్తుంది, మనసు ప్రతిఘటన కోరుతుంది. ఇది మనసు స్వభావం. ఇలా గమనిస్తే ప్రతిచర్య తగ్గి స్పందన వస్తుంది. ఇక ఇంకో విషయం, లోతైన స్థాయి. నన్ను ఎవరు గమనిస్తున్నారు? ఎవరన్నా
అబ్జర్వ్ చేస్తున్నారా మనల్ని అనే విషయాన్ని ఆలోచించండి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ప్రశ్న. ఈ ఆలోచనలు గమనిస్తున్నది ఎవరు? ఆలోచన వస్తుంది, మీరు గమనిస్తున్నారు. భావం వస్తుంది, మీరు గమనిస్తున్నారు. గమనించేవాడు మారడం లేదు. మారేది మనసు మాత్రమే. ఇవన్నీ మనసు మాత్రమే ఆలోచన చేస్తోంది. ఇక్కడే ఆత్మ అనుభూతి మొదలవుతుంది. సాధారణ అడ్డంకులు పరిష్కారాలు చూస్తే ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి. మంచిదే, మీరు గమనించటం మొదలు పెట్టారు. శాంతి రావడం లేదు, కానీ మనసుకి శాంతి లక్ష్యం కాదు, పరిశీలన లక్ష్యం. నిద్ర వస్తోంది, కళ్ళు తెరిచి నిఠారుగా కూర్చోండి 1 నిమిషం. ఫలితం ఏమిటి? కోరికల బలం తగ్గుతుంది, కోరికల బలం త్వరగా పోతుంది, నిర్ణయాల్లో స్పష్టత అనేది ఏర్పడుతుంది, లోపలి స్వేచ్ఛ అనుభూతి కలుగుతుంది. అప్పుడు మీ మనసు మీద మీకు ఆధిపత్యం వస్తుంది. ఇవన్నీ కనుక సాధన చేస్తే కష్టమేమీ కాదండి, ఇవి సహజంగా ఉండే లక్షణాలే. మనం వాటిని ఒక లైన్లో పెట్టుకుంటే చాలు, మన మనసు మీద మనం ఆధిపత్యం వహించగలం. ఎప్పటికైనా ఇది ఆరోగ్యానికి మంచిది, ఒక క్రమశిక్షణమైన జీవితానికి కూడా చాలా మంచిది. మీరు ఆలోచిస్తేనే మనసు ఆలోచించాలి. మీరు ఆలోచించడం మానేస్తే మనసు స్థిరంగా కూర్చోవాలి. ఇదే మనసును సాధించే పద్ధతి, మనసుని గెలిచే స్థితి, మనసుని గెలిచిన స్థితి కూడాను. మనసును మీరు గెలిస్తే ఋషులు అవుతారు, యోగి అవుతారు. మనసు మిమ్మల్ని గెలిస్తే మీరు వ్యసనపరులవుతారు, లేకపోతే కోపాలకు తాపాలకు బానిసలవుతారు, రాగద్వేషాలకు లొంగిపోతారు. సో మనం ఈ సాధన చేసి మనసుని గెలుద్దాం. అందరికీ ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఏవైనా తప్పులుంటే మన్నించండి. మీ హిమబాల.